నిజంగా ఒక సామాన్యుడు ఈ రోజు ఈ పొజిషన్లో ఉండడం, అది ముఖ్యంగా రాజకీయంగా మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా వచ్చి మీద పడతాం. చాలా వివాదాలు మీ చుట్టూ ఉన్నాయి అన్న విషయము ఈరోజు ప్రతి ఒక్క మీడియాలో కనిపిస్తుంది. ఒక తప్పు చేస్తే దాన్ని ఒప్పుకున్నాం అనుకోండి అయిపోద్ది. దాన్ని కప్పుష్టని ప్రయత్నం చేసి 100 అబద్ధాలు ఏడాడి చేస్తాం. మరి ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మీకు జగన్ గారిని దగ్గర చేసిందంటారా? ఉన్నా పోయినా ఇలాంటి వాళ్ళతో ఉండాలి అని. ఒక పెద్ద రైతులకి సభ పెడితే చాలామంది ఆడవాళ్ళు వచ్చి లోకేష్ బాబుకి చాలా విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇట్లా చేసిండ్రు మమ్మల్ని వైసీపీ వాళ్ళు, ఇట్లా పోలీసులను పెట్టి కొట్టించిండ్రని. అందులో కూడా ఫోన్లే అమ్మ 700 ఇచ్చారు, మంచి భోజనం పెట్టారని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకేష్కి అదే పరిస్థితి, కూర్చోబెట్టించి ఏదో ఒకటి చెప్పించడం. ఏదన్నా ఫైనాన్షియల్గా అన్న ఈ వర్క్ చేసి పెడితే నాకు పైసలు వస్తాయి అని చెప్పి ఎవరన్నా వచ్చి అడిగితే మీరు ఆ పని చేసి పెడతా అన్నారు. దీన్ని మామూలుగా సెటిల్మెంట్లు అంటారు బేసిక్గా. ఏదన్నా నాకు అన్న పలానా వర్క్ ఉందన్న, వర్క్ ఆర్డర్ కనుక నేను తెచ్చుకుంటాను, కొంచెం ఇది ఎలాంటిది కాదు వర్క్ ఆర్డర్ ఇప్పించండి అన్న అంటారు. అది ఇప్పిస్తాం, అది సెటిల్మెంట్ అవుతుంది. చాలా వివాదాలు ఈయన తలబెట్టి అంతా ఇది చేసేసిండ్రు. ఈయన వల్ల జగన్ అన్నకి చాలా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కొంతమంది గుసగుసలాడుతారు. నా మీద కేసులు పెట్టి బూట్కాలతో దాని వ్యక్తికే మా ఎమ్మట నమ్ముకొని తిరిగినందుకు, మా ఎమ్మట కార్యకర్తలు ఉన్నందుకు మేము ఎందుకు ఇంకా మేము నాయకులుగా. పోలీసు వాళ్ళు ఏదో ఇసుక లారీలని ఆపితే వాళ్ళు పంపించట్లేదని చెప్పి మీరు వాళ్ళతో కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగింది అని. గాలి బ్యాచ్ ఉంది కదా, అంత గాలి బ్యాచ్ కాదు, గాలి బ్యాచ్కి ఏరే పనే ఉంది. ఉండవల్లి శ్రీదేవి గారితో మీకు ఏంటి అసలు కొట్లాట? అంటే మీ కాంపిటీషన్ అది? ఆమె పక్కన కొంతమంది సన్నాసులు చేరి ఆమెకు అసలు మామూలుగా మనం ఒక పాయింట్ ఊరికి అటు కీ తిప్పితేనే ఆ బొమ్మన్న కాసేపు కీ అది అయిపోయినప్పుడు ఆగుద్ది, ఏం ఆగదు అసలు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం బీజేపీతో మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు, అది తెలుస్తుంది. సో మరి సెంట్రల్తో అక్కడ సంబంధం పెట్టుకొని ఇక్కడ పొత్తు పెట్టుకొని వీళ్ళందరూ కలిసి అంటే ఇవన్నీ ప్లస్ అవుతాయా రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం బాడుగం చేయడానికి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది జగన్ గారు చేసిన తప్పు. చంద్రబాబు నాయుడు కొడుకుని తీసుకెళ్ళి అమాంతంగా 48 గంటలు కేసు పెట్టి డ్రాయర్ల మీద కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు అనేవాడికి తెలుస్తుంది.